న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వడ్డీల వీధిలోని కోదండ రామాలయం వద్ద జ్యోతిర్మయి వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగులకు పళ్ళు రొట్టెలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ చక్రవర్తి విచ్చేసి వికలాంగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తితో పాటు మాజీ టీడీపీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, గ్రంథి బాలాజీ, పూతుల సత్యబాబు, అధికారుల బలరాం, అడ్డాల సాయి లక్ష్మణ్, జ్యోతిర్మయి వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలి శివ, కార్యదర్శి వంగా కృపానంద వరప్రసాద్, మనుకోటి బాలాజీ, శ్రీను, రాంబాబు, వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి, అరుణ్, కుమారి, భవానీ, సుధాకర్, శ్రీదేవి, రమేష్, బండి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి జన్మదిన వేడుకలు చేసుకోవద్దని అందరూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ మాకు వెన్నుదంటూ ప్రోత్సహిస్తారు. దాని మూలంగా వేడుకలకి స్వస్తి చెప్పి సేవా కార్యక్రమాలు చేయమని ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు మా నిడదవోలు పట్టణంలో మన ముఖ్య అతిథిగా డాక్టర్ చక్రవర్తి గారిని కేకేసి మా సంఘంలో సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులందరికీ పళ్ళు, రొట్టెలు మరియు చిన్న 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 డ్రింకులు ఇటువంటివి పంచిపెట్టడం జరిగింది. చాలా మంది కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ద్వారా మా దివ్యాంగులను మాలో మేము ప్రోత్సహించుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.